ఈ ఏడాది అంటే 2025 సంవత్సరానికి గాను దీపావళి అమ్మకాలు ఇండియాలో దుమ్ము రేపేయండి. మరి ఎన్ని కోట్ల వ్యాపారం జరిగిందో తెలుసా? ఆ వివరాలన్నీ మనతో మాట్లాడడానికి నాగిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అసలు మనం ఎప్పుడు వినుండం సార్ 5.5 కోట్ల వ్యాపారం జరిగిందంటున్నారు. ఇది నిజమేనా ఏంటి అసలు దీంట్లో? 5.5 లక్షల కోట్లు జరిగింది. 5.5 లక్షల కోట్లు. సో అంత నిజమే మాది. బేసిక్గా ఒక 10-11 ఏళ్ళ నుంచి మనం ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేస్తేమా ఇండియాలో అంటే మనకు కొద్దిగా దీపావళి దాని ఢిల్లీ మీద పొల్యూషన్ ఎఫెక్ట్ మనకి 5.5 లక్షలు అసలు జరిగిందా, దాన్ని ఎట్లా అథెంటికేట్ చేయాలన్నది వదిలిపెడితే ఓవరాల్గా పిలిగ్రిమేజ్, రిలీజియస్ టూరిజం ప్లస్ ఫెస్టివల్ సెలబ్రేషన్ ఖర్చు పెట్టడం అనేది విపరీతంగా పెరిగింది. మా అయోధ్య ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటికే అంటారు జిఎస్టీ యూపీ జిఎస్టీ కలెక్షన్స్లోనే 10-20% కాంట్రిబ్యూట్ చేసింది జిఎస్టీ టూరిజం విజిట్ వల్ల. 25 crores మంది ఇప్పటికి విజిట్ చేసిండ్రు అన్నది. ఎట్లా మనకు ప్రయాగ్లో అది జరిగితే 60 కోట్ల మంది విజిట్ చేసిండ్రు అన్నారు. సో అట్లా ఓవరాల్గా హిందూ పిలిగ్రిమేజ్ టూరిజం కానీ ఓవరాల్ సెలబ్రేషన్ అనేది కూడా బాగా పెరిగింది. సో ఇప్పుడు దీపావళి 5.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, దాని నంబర్లు ఏంది అన్నది చూసి దాని తర్వాత లాస్ట్కి ఢిల్లీలో ఈ పొల్యూషన్ ఏక్యూఏ అన్నది ఏంది అన్నది మాట్లాడదాం. రైట్ మా 5.5 crores పర్సంటేజ్ వైజ్ డివైడ్ చేద్దాం. ఒక 100 రూపీస్ ఖర్చు అయింది అంటే దాంట్లో ట్రేడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, శివకాశి గ్రూప్ వాళ్ళు ఎక్కడైతే ఆ ట్రేడర్స్ గ్రూప్ ఎంత అమ్మకాలు చేసిండ్రు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 years, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ అన్నది అన్నీ చెప్తే వాళ్ళు టోటల్గా దీన్ని 100 రూపీస్ని డివైడ్ చేస్తేమో ఒక 35% ఆటోమొబైల్ సేల్స్ అనమాట. అంటే కార్లు జనరల్గా మనకు ఇండియాలో నార్త్ ఇండియాలో ఇది ఎక్కువ ఉంటుంది. ఒక ట్రెండ్ ఏంటి అంటే దీపావళి టైంలోనే ఎక్కువ వెహికల్స్ కొంటారు అనమాట, వెహికల్స్ ఎక్కువ కొంటారు అనమాట. సో 35% ఆఫ్ ద 100 రూపీ ఏదైతే 5.5 లక్షల కోట్లలో 1.5 lakh అది ఆటోమొబైల్ కొన్నారు. ఒక 25% ఆఫ్ దట్ 100 రూపీస్ ఎలక్ట్రానిక్స్ అనమాట, ఏదన్నా టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 25%, ఒక 10% గోల్డ్ అండ్ సిల్వర్, ఒక 10% గార్మెంట్స్ బట్టలు, ఇంకొక 10% జనరల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఇంకొక 10% ఫైర్ వర్క్స్, యాక్చువల్ ఫైర్ వర్క్స్. ఆ 10% ఆఫ్ క్రాకర్స్, ఫైర్ వర్క్స్లో జనరల్గా 80% ఆఫ్ ఇండియాలో అమ్మకాలు జరిగే ప్రతి ఒక్కరు ఎవరు ఏం ఫైర్ క్రాకర్లు 10 కాల్చినా కానీ దాంట్లో 8 యాక్చువల్గా శివకాశిలో మ్యానుఫ్యాక్చర్ అయితే, మిగతా ఓన్లీ 20% ఇండియాలో ఇంకొక 2-3 పార్ట్స్లో మ్యానుఫ్యాక్చర్ అయితే అనమాట. సో వాళ్ళు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చిండ్రు. లాస్ట్ ఇయర్ కంటే మినిమం 25%. లాస్ట్ ఇయర్ 100 రూపీస్ ట్రేడ్ అయింది, ఈసారి 125 రూపీస్ ట్రేడ్ అయింది. మేము మ్యానుఫ్యాక్చరింగ్ 125 ఎక్కువ ప్రొడ్యూస్ చేసాము, అదంతా అమ్మకాలైన అని వాళ్ళు చెప్పిండ్రు. ఈ ఆటో ట్రేడ్, కార్లు ప్లస్ బ్యాంక్ లోన్లు 2 అథెంటికేట్ చేసి అది కూడా క్లారిటీ ఉంది. 1.5 lakh crores వర్త్ కార్లు, బండ్లు కొనిండ్రు అనమాట. ఎందుకంటే దాంట్లో ఒక 100 కార్లు కొన్న దాంట్లో ఒక 15 or 20 మాత్రమే డైరెక్ట్గా ఫుల్ 100% మనీ ఇచ్చి కొనింది. మిగతా 80% అన్ని లోన్లు వచ్చినాయి. కాబట్టి లోన్లు టోటల్ బ్యాంకులు అందరు లోన్లు అక్యుములేట్ చేసి చెప్పింది అనమాట, ఎస్ ఇన్ని ట్రాన్సాక్షన్లు అయినాయి అన్నది. సో అదేమి గాలిలో మాట్లాడిన మాట కాదు, శివకాశి సహా ఉన్నది. మాది ట్రేడర్స్ అసోసియేషన్, బ్యాంక్ అసోసియేషన్ లోన్స్ ఎంత పోయింది బిఫోర్ దివాళీ 45 days 60 days వేర్ ఆల్ డిస్పర్స్డ్. ఒక లోన్ అన్నది ప్రాసెస్ జరుగుతుంది ఒక 2 months నుంచి, కానీ డిస్బర్స్మెంట్ అంతా దివాళీ ముందు రోజు, దివాళీ తర్వాత రోజు జరిగినాయి అనమాట. సో దట్ ఈస్ అథెంటికేటెడ్. గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత మనం ఇంపోర్ట్ చేసుకున్నాము అన్నది ఇంకా వేరే అది ఇది కాకుండా ఆర్బీఐ చెప్పింది ఈసారి ఒక 2 months నుంచి యాక్చువల్గా డాలర్ కొనడం బంద్ చేసి ఉంటే డాలర్ని అమ్మేసి గోల్డ్ తీసుకొని వచ్చిండ్రు అనమాట ఆర్బీఐ వాళ్ళు. ఇది లాస్ట్ అట్లీస్ట్ 50-60 years ఇండియా హిస్టరీలో జరగలేదన్నమాట. గోల్డ్ని ఆల్రెడీ కాంటెంప్లేట్ చేసింది ఆర్బీఐ, ఇంత ప్రైస్ రైజ్ అవుతున్నా కానీ. ఇంకా దానికి వేరే చాలా జియో పాలిటిక్స్ ఉన్నాయి. గోల్డ్ ఎందుకు అందరూ మనం ఇండియా, చైనా అందరు ఎందుకు కొని అక్యుములేట్ చేస్తున్నారు అన్నది. సో అదొక 10%. జనరల్ క్లోత్స్, గార్మెంట్స్
అండ్ ఇంకా లాస్ట్కి శివకాశి ఫైర్ వర్క్స్ కూడా ఒక 10%. ఇంకా దీంట్లో ఇవన్నీ 5.5 lakhs అయిపోయాక దీంట్లో ఇంకొక తుది మరిపి ఏంటంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ ఒక 6-7 yearsతో కంపేర్ చేస్తే ఈ దాంట్లో అట్లీస్ట్ ఒక 20-30% ఫైర్ క్రాకర్స్ అయినా బల్బులు చిన్నది అయినా చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుండే అనమాట. సో ఓవర్సీస్ ఇంపోర్ట్ చేసే స్మాల్ ట్రేడర్స్, లార్జ్ ట్రేడర్స్ వాళ్ళ అసోసియేషన్ కూడా చెప్పిండ్రు అట్లీస్ట్ 40-60% ఇంకా జరుగుతుంది. కంపేర్ చేస్తే ఒక 2-3 years ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇంకా 20-30% ట్రేడ్ జరుగుతుంది. ఫైర్ వర్క్స్, బల్బ్స్, లైట్స్ అవి కూడా వస్తున్నాయి. కానీ 60% తగ్గించేసినాం మేము కొనడం, తీసుకొని రావడం తగ్గించేసినాము. అంటే ఆబ్వియస్లీ లోకల్ కాదు, అవైలబుల్ ఉంది. ఎందుకంటే మనం కొనడానికి, సెలబ్రేట్ చేయడానికి మాత్రం ఏం ఖర్చు పెట్టడం తగ్గట్లేదు. సో ట్రేడర్స్ అక్కడి నుంచి తీసుకురావడం తక్కువ చేసి వోకల్ ఫర్ లోకల్ అన్నది. ఇంక ఇప్పుడు దీంట్లో లెక్క పెడితేమో అంత శివకాశి నుంచి వచ్చింది, ఎలక్ట్రానిక్స్ ఇవంతా మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ ఎక్సెప్ట్ స్మాల్ ఐటెంలో ఇంతకుముందు చైనా నుంచి వచ్చేది అది కూడా కంప్లీట్గా అబౌట్ 50-60% తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అది కూడా కంప్లీట్గా తగ్గి వోకల్ ఫర్ లోకల్ అవుతుంది అని ఆ ట్రేడర్స్ అసోసియేషన్, స్పెషల్లీ ఓవర్సీస్ చైనాతో డీల్ చేసే ట్రేడర్ అసోసియేషన్ చెప్పింది. సో ఇది మన సెలబ్రేషన్. ఐదర్ ప్రయాగ్ కానివ్వండి, వారణాసి కానివ్వండి, అయోధ్య కానివ్వండి, సోమనాథ్ టెంపుల్ కానివ్వండి, మనం ఎక్కడికన్నా సౌత్ ఇండియాలో పిలిగ్రిమేజ్ కానివ్వండి, అది కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి సెలబ్రేషన్ ఏదన్నా కానీ ఈసారి దివాళీకి మాత్రం అంత పెద్ద అమౌంట్ క్లియర్ గా బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రతిదీ సెలబ్రేషన్ అంటే మనకి స్వీట్స్ తో పాటు క్రాకర్స్ కూడా కామన్ గా మారిపోయింది. సో ఇప్పుడు అన్న వర్డ్ కామన్ కి క్రాకర్స్ అనే వర్డ్ వద్దామా. సో క్రాకర్స్ అన్నది మనం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరుకి ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడు అంటే పెద్ద ఇష్యూ లేదు, మనకు అంత హార్ట్ టచ్ కాదు. కొనొద్దు అని ఎవడన్నాడు, ఆ గ్రీన్ క్రాకర్ అన్నాడు, ఓవరాల్ గా మనీ ఖర్చు పెట్టడము, టూరిజం కి ఖర్చు పెట్టడం మాత్రం విపరీతంగా జరుగుతుంది. ఓకే సార్, చాలా బాగా చెప్పారు.